మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. శ్రీ ప్రత్యంగరాదేవి నమః. ప్రత్యంగరాదేవి అమ్మ గురించి చాలా విశేషంగా తెలుసుకోవాలని ఉన్నటువంటి వారందరికి కూడా నా సాధన అనుభూతి విషయాలని మీకు తెలియజేస్తాను. నా సాధన అనుభూతి విషయాలకు వచ్చేసి ప్రత్యంగరాదేవి సాధన కోసము నేను చేసినటువంటి కఠోరమైనటువంటి సమయ స్ఫూర్తి సాధనకి సంబంధించి చాలామంది కూడా, ఎంతమంది అంటే అంతమంది కూడా సంఖ్య ఎంత అని అడుగుతున్నారు. జప సంఖ్య ఎంత చెయ్యాలి గురువు గారు అని అడుగుతున్నారు. జప సంఖ్య ఎంత చెయ్యాలి, రోజు ఎన్ని మాలలు తిప్పాలి, ఏ మాలతో చెయ్యాలి అనేటటువంటి ఈ కాన్సెప్ట్ ఆలోచనలోనే ఉండిపోతున్నారు. సాధన అని అంటే శోధించడం, వెతకటం, ఆ దేవి ఎక్కడ ఉంది అనేటటువంటి ఆలోచనతో ప్రారంభమయ్యేటటువంటి జర్నీ. ఈ జర్నీకి చాలామంది ఏంటంటే 4 అక్షరాలతో ఉన్న మంత్రాన్ని ఇస్తారా, 8 అక్షరాలతో ఉన్న మంత్రాన్ని ఇస్తారా, 16 మంత్రాలతో ఉన్నది ఇస్తారా, 22 మంత్రాలతో ఉన్నది ఇస్తారా, 28 అక్షరాలతో ఉన్నది మంత్రం ఇస్తారా అని అడుగుతున్నారు. అసలు మీరు సాధన చేసేది ఎందుకు? అసలు ఆ గురువుని ఎందుకు మీరు కలవాలి, ఆ గురువుతో ఫోన్లో ఎందుకు మాట్లాడాలి అనుకున్నారనే విషయాన్ని గుర్తు తెచ్చుకోండి ముందు. ఇకపోతే కొంతమంది అహంకారపూరితమైనటువంటి వ్యక్తులు కూడా ఫోన్ చేస్తూ ఉంటారు. వారికి ఏంటంటే మంత్రం ఉపదేశం తీసుకోగానే వెంటనే అమ్మవారు అక్కడ నిలబడాలి, ఏదైనా కార్యక్రమం చేయగానే వెంటనే ఫలితాన్ని చూపించాలి. అటువంటి విధానంలో ఉన్నటువంటి వారు కూడా ఫోన్లు చేస్తూ ఉంటారు. సో వీళ్ళందరినీ మనం పక్కన పెట్టేస్తే మాతా ప్రత్యంగరీదేవి అమ్మ కోసము నేను ఎంత విశేషమైనటువంటి సమయాన్ని కేటాయించుకున్నా అంటే అంత విశేషమైనటువంటి సమయాన్ని కేటాయించుకున్నా. దాదాపు 2010 నుండి 2019 వరకు నేను అమ్మ కోసం చేసినటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితుల్లో కూడా సాధన అనేటటువంటి మంత్రాన్ని నేను వదులుకోలేదు. ఎంత కష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నా కానీ మాతని మాత్రం వదులుకోలేదు. అటువంటి విశేషమైనటువంటి పరీక్షని పెట్టేటటువంటి తల్లి ప్రత్యంగరీ మాత. వేరే దేవతల సాధనలు ఏవైనా కావచ్చు, వాటిల్లో ముందు మనము అపజయాన్ని చూడగలిగితేనే జయాన్ని చూడగలుగుతాం. అపజయం చూడాలి అనే ఆలోచన మనకు అవసరం లేదు. చేసేటటువంటి సాధనలోనే ఆటంకాలు ఎన్నెన్నో వస్తూ ఉంటాయి. ఆ ఆటంకం ఏర్పడగానే మాతను వదిలేద్దాం అనేటటువంటి ఆలోచనలో చాలామంది ఉన్నారు. ఒక గురువు ఇచ్చినటువంటి మంత్రము ఆ దేవతకు ఏ విధమైనటువంటి దారిని చూపించగలిగిద్ది, ఆ గురువు పాదాలు పట్టుకొని వదలకుండా కష్టమైన నిష్ఠూరమైనా సరే మాతను చేరుకోవాలనేటటువంటి ఆలోచన మీ అందరికీ ఉందా? ఉంటే గనక మీరు ఏ దేవీ దేవతలనైనా సరే సాధన చెయ్యాలనుకుంటే ఒక్క గురువుని కలవండి. ఏదైనా ఏ దేవతకు ఏ గురువు ఉపాసన చేసేటటువంటి గురువులు ఉంటారో ఆ గురువులను కలవండి, ఆ మంత్రాన్ని తీసుకోండి. ఆ మంత్రం చేసేటప్పుడు వచ్చేటటువంటి నెగటివ్ కష్టాలు ఏవైతే ఉన్నాయో నెగటివ్ ఎనర్జీని స్వీకరించండి. దాంట్లోనే మీరు పోరాడండి. ఆ పోరాటంలోనే రాబోయేటటువంటి విజయం ఉంటుంది. ఈ విజయానికి సంబంధించి
నేను ఉదాహరణకి కొన్ని విషయాలు చెప్తాను. నేను గురువు దగ్గర సాధనకు సంబంధించినటువంటి మంత్రోపదేశం తీసుకోవడానికి, నేనున్నటువంటి నా యొక్క వృత్తి ప్రకారంగా నేనున్నటువంటి పూజా ప్రక్రియలు నేర్చుకోవడానికి, వీటన్నిటికీ చాలా విశేషమైనటువంటి కష్టమైనటువంటి ఫలితాలని చూశాను. అతి కష్టంగా అందినటువంటి ఫలితాలని. అవి ఏం జరిగినా సరే నాకు మాతా ప్రత్యంగరి అమ్మ కావాలి. నాకు ఏం జరగబోతున్నా సరే మాతా ప్రత్యంగరి అమ్మ కావాలి. నేనేమైపోతున్నా సరే మాతా ప్రత్యంగరి అమ్మ కావాలి. చివరికి ఆమె కదిలి వచ్చేటటువంటి దేవతగా నేను చేసుకున్నాను. ఈ సాధన కోసము గురువు దగ్గర నేను మంత్ర ఉపదేశం తీసుకున్న తర్వాత మీలాగా నేను కూడా అడిగాను, ఎన్ని లక్షల వరకు చెయ్యాలి గురువు గారు అని చెప్పి అడిగాను. అడిగితే అమ్మ యొక్క సాధన ప్రక్రియ నేను చేపించే విధానము 22,01,16 అంతవరకు చేస్తూనే ఉండాలి. నేను ఇచ్చిన మంత్రం గురువుగా నేను ఆదేశించా. అది ఏం జరిగినా సరే, ఏం జరగకపోయినా సరే మంత్రం అనేది ఆగద్దు. రోజుకు నువ్వు ఒక్కసారి చేస్తావా, 1000 సార్లు చేస్తావా, 10,000 సార్లు చేస్తావా, నీ ఇష్టం. అంటే నేను అడిగాను, అదేంటి గురువుగారు అలా ఎలా చేస్తాం మనం, ఒక్కసారి 2 సార్లు 3 సార్లు అంటే అప్పుడు చెప్పాడు, నాయనా నీ అంత ఆలోచించేటటువంటి గుణస్థితులు ఉన్నటువంటి వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. మీరందరూ చేసేది ఏంటంటే గురువు ఇచ్చినటువంటి టార్గెట్ 22 లక్షలు. ప్రతిరోజు ఇంత జపం చేస్తే ఇన్ని సంవత్సరాలకు పూర్తవుతుంది. ఆ తర్వాత జపం అనేది నువ్వు టార్గెట్ మొత్తం ఆ టార్గెట్ మీదనే పెడతావు. జపం రోజుకి ఎంత అయింది, ఎంత చేయబోతున్నా, ఎన్ని సంవత్సరాల్లో పూర్తవుతుంది, ఎప్పుడు అమ్మ అనుగ్రహిస్తుంది, ఈ టార్గెట్ మీదనే నువ్వు ఉంటావు. కానీ అది కాదు సాధన అంటే. 1 నుంచి మొదలై 22 లక్షలకు చేరుకునే సంఖ్య. అది నువ్వెంత తొందరగా రీచ్ అవుతావు అనేదే నీ సాధన శక్తి. దీంట్లో ఏం కావాలి నీకు అని గురువుగారు అడిగితే, గురువుగారు అడిగినప్పుడు నేను చెప్పాను, గురువుగారు సాధన అంటే జపమాల తీసుకొని చేస్తూ మూలమంత్రాన్ని పఠిస్తూ చేసేటటువంటిది కదా అంటే, గురువుగారు ఏమన్నాడంటే, సాధన అంటే అది కాదు, కూర్చున్న క్షణం నుంచి సమయాన్ని కేటాయించుకునేటటువంటి అభివృద్ధి చేసుకోవాలి. ఇప్పుడు కూర్చున్నావు, 1 నిమిషంలోనే నీ కాలు నొప్పులు ఇవన్నీ వస్తే 2వ రోజు 2 నిమిషాలకు కేటాయించు, 3వ రోజు 3 నిమిషాలకి, తర్వాత 5 నిమిషాలు, కొద్దిగా సమయాన్ని కేటాయించుకుంటూ వెళ్ళి ఈరోజు ఒక 108 జప సంఖ్య చేస్తే రేపు 200, 300, 400, 500 ఏ రోజు చేసిన సంఖ్య ఆ రోజు నువ్వు ఒక డైరీలో మెయింటెనెన్స్ చేసుకో. నీకు జప సంఖ్య అలవాటైద్ది, సమయం అలవాటైద్ది, నువ్వు కూర్చునేటటువంటి సమయం ఎక్కువసేపు అవుతుంది. ఆ ఎక్కువసేపు అయినప్పుడు నీ శరీరం ఏమవుతుంది అనేటటువంటిది నీకు చెప్తానని గురువుగారు నాకు ఆదేశించారు. నేను ఒక రోజు మొదలుపెట్టా, ఉదాహరణకి ఈరోజు మొదలుపెట్టా సాధన. ఈరోజు మొదలు పెడితే నేను సమయం పెంచుకోవడానికి నాకు దాదాపు 26 రోజులు పట్టింది. 26 రోజుల తర్వాత నుంచి కొద్దిగా ఎక్కువ సమయం కేటాయించడం జరిగింది. తర్వాత నేను 8 అవర్స్కి రీచ్ అయ్యాను. కూర్చుంటే ఒక 8 గంటలు చేయగలిగే స్థాయికి చేరుకున్నాను. అది ఎలా చేరుకున్నా, ఏ విధంగా చేశాను అనేటటువంటి విషయాన్ని మీకు నేను తెలియచేస్తాను.